అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం అయితే దారితీస్తుంది, సంచలనాలు అయితే నమోదవుతున్న పరిస్థితి చూస్తున్నాము. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇన్ఛార్జీల పరంపర అయితే కొనసాగుతుంది. దాదాపు 50 నుంచి 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఈసారి మరి సీటు లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే కొంతమంది కొన్ని మార్పులు అయితే జరిగిన నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ గెలుపు ఎలా ఉండబోతుందనే అంశం మీద మనతో మాట్లాడటానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాష్ట్ర మహిళా నాయకురాలు ఉన్నారు, చైతన్య రెడ్డి గారు అని అడుగుదాం. నమస్కారం చైతన్య రెడ్డి గారు. ఎలా జరగబోతుంది? ఉన్న ఎల్లంపల్లి గారిని మార్చి కొత్త వ్యక్తిని పెట్టినడం వల్ల మీరు ఎలా భావిస్తున్నారు? పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే ఇది వెల్లంపల్లి గారి అడ్డ అని చెప్పుకుంటాం. గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఏ నాయకుడు వచ్చి పోటీ చేసినా ఏం చేసినా సరే వెల్లంపల్లి గారు నెగ్గుకుంటూ వస్తున్నారు, ఆయనే రూల్ చేస్తా వస్తున్నారు. కాబట్టి ఇక కంప్లీట్ గా ఏ గుమ్మానికి వెళ్ళినా, ఏ కొండ ప్రాంతాలకు వెళ్ళినా సరే, ఇటువైపు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్క గుమ్మంలో ఉండే అటువంటి పర్సన్స్ పేర్లతో సహా ఆయన చెప్పగలరు. అంతటి ఆదరణ, అభిమానం వెల్లంపల్లి గారు ఇక్కడ చోటు చేసుకున్నారు. ఇక్కడ పార్టీ బలం బాగుంది సార్. సో పార్టీ బలం బాగుంది కాబట్టి సీఎం గారు ఎవరిని నిల్చోబెట్టినా పార్టీలో ఉండేటువంటి క్యాడర్ గెలిపించుకోగలిగే ఇది ఉంది అన్న ఒక నమ్మకంతో వెల్లంపల్లి గారు అయితే ఎక్కడైనా గెలుస్తారు, ఆయనకి ఆ టాలెంట్ ఉంది, ఆ సత్తా ఉన్న నాయకుడు అని చెప్పేసి ఈరోజు విజయవాడ సెంట్రల్ బాధ్యతలు ఆయనకు అప్పగించడం జరిగింది. సో అక్కడైనా సరే సీనన్న యొక్క కష్టపడే మనస్తత్వం, ప్రజల్ని దగ్గరికి తీసుకునేటువంటి మనస్తత్వం ఉన్న మనిషి కాబట్టి డెఫినెట్ గా అక్కడ కూడా ఆయన యొక్క చాకచక్యంతో, ఆయన యొక్క కష్టంతో, క్యాడర్ అందరి సపోర్ట్ తోటి డెఫినెట్ గా ఆయన అక్కడ కూడా విజయం సాధిస్తారు. ఆ నమ్మకం మా అందరికీ ఉంది. సామాజిక న్యాయం కానీ, సామాజిక సమీకరణలు కానీ అని చెప్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే ఇక్కడ మైనారిటీ కార్డు ఉపయోగించారని మీరు భావిస్తున్నారు? మైనారిటీస్ కి ఇక్కడ సీట్ ఇవ్వాలి అనేది సీఎం గారు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. సో మైనారిటీస్ లో చూసుకుంటే స్థానికుడు, గతంలో ఇక్కడ ఒక 5 ఏళ్ళు కార్పొరేటర్ గా చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అలాగే ఒక 6 నెలలో 5 నెలలో ఇన్ఛార్జ్ గా కూడా ఇక్కడ వ్యవహరించడం జరిగింది. సో బయట ఎక్కడి నుంచో ఒక వ్యక్తిని తెచ్చుకునే బదులు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని పోటీ చేయించడం మంచిది అన్న నిర్ణయం సీఎం గారు తీసుకోవడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఆసిఫ్ గారికి అప్పగించడం జరిగింది. సో ఖచ్చితంగా మంచి అయినా చెడైనా మేమందరం కూడా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి పార్టీ నిర్ణయానికి కట్టుబడి అందరం కూడా ఆసిఫ్ గారికి సపోర్ట్ చేస్తాము, ఆయన్ని కూడా గెలిపించుకొని తీరుతాము. ఎందుకంటే విజయవాడ ఎప్పుడు కూడా, విజయవాడలో వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీదే సార్. సో ఇప్పుడు కూడా ఆ మార్క్ అలాగే ఉండాలి, మరలా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీయే గెలవాలి. మేమందరం కూడా సీఎం గారు ఆదేశించినట్టుగా ఆసిఫ్ గారిని గెలిపించుకొని ఆయనకి గిఫ్ట్ గా ఇస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆసిఫ్ గారికి మరి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? సీరియస్ గా చెప్పాలి అని అంటే అందరం డిస్టర్బ్ అయ్యాం. ఎట్లా ఈ మార్పు వల్ల ఎందుకు అని అంటే మేమందరం కూడా వి గాట్ హ్యాబిచుయేటెడ్ టు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. ఆయన్ని పిలవడం కానీ, ఆయన దగ్గరికి వెళ్ళి వర్క్ చేయించుకోవడం కానీ, లేకపోతే ఆయన మమ్మల్ని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసి కార్యక్రమాలు చేయించడం కానివ్వండి, లేకపోతే ప్రతిరోజు వార్డులో తిరగడం, ప్రజలతో మమేకం అవ్వడం, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఆయన తిప్పుతుండే, ఇవన్నీ కూడా ఏంటంటే మాకు కంప్లీట్ గా వి గాట్ హ్యాబిచుయేటెడ్. ఇప్పుడు కొత్తగా ఇంకొక పర్సన్ వస్తారు, వెల్లంపల్లి గారు ఇక్కడ ఉండరు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడే మేమందరం కూడా డీలా పడిపోయాం. వెల్లంపల్లి గారు కూడా బాగానే గడప గడప వెళ్ళారు, చాలా వరకు కవర్ చేశారు. కానీ ఎందుకు జరిగింది మార్పు? ఎందుకు జరిగింది? ఏంటి అసలు? ఇప్పుడు గడప గడప చేయడంలో నాకు తెలిసి రాష్ట్రంలో నంబర్ 1 or నంబర్ 2 పొజిషన్ లో ఉంటారు వెల్లంపల్లి. చాలా ఫాస్ట్ గా చేశారు. మాక్సిమం గడప గడపకి మేము కూడా పాల్గొన్నాము. సో ప్రతి చోట కూడా ఆయన యొక్క రెస్పాన్స్, ఆయనకు వచ్చేటువంటి రెస్పాన్స్ కానివ్వండి, లేదంటే ఆయన ప్రజలకి చేరువ అయ్యే విషయంలో కానివ్వండి, ఎక్కడా డోకాలేదు. ఇక్కడ ఏదో బాలేదని చెప్పేసి వెల్లంపల్లి గారిని అక్కడికి మార్చలేదు. దిస్ ఇస్ క్లియర్.
ఇది ఇక్కడ బాగుంది, ఇంకా పార్టీ బాగుంటుంది. బాగుంది, ఇక్కడ పార్టీ బలం బాగుంది, అక్కడ కూడా బాగుండాలి, అక్కడ కూడా నియోజకవర్గం గెలిపించుకొని రావాలి అని చెప్పేసి అంతటి సత్తా ఉన్న నాయకుడు ఎవరు అని అంటే లోకల్ గా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, మామూలుగా కానివ్వండి, ఆయన ఇక్కడ కార్పొరేటర్లతో పాటు అక్కడ కార్పొరేటర్స్ కానివ్వండి, క్యాడర్ తో కానివ్వండి, ఆయనకి ఒక అనుబంధం ఉంది. ఓకే. సో డెఫినెట్ గా ఆయన అయితే కొట్టుకొచ్చేస్తారు ఆ నియోజకవర్గం కూడా. ఇక్కడ ఎలాగో ఆయన సపోర్ట్ చేసి ఆసిఫ్ గారిని గెలిపిస్తారు, అక్కడ విష్ణు గారి సపోర్ట్ తోటి ఆయన యొక్క కష్టంతో అక్కడ కూడా ఆ నియోజకవర్గం కూడా గెలిపించుకుంటారు. తద్వారా రెండు నియోజకవర్గాలు అటు అవినాష్ గారు ఎటు కూడా 5 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు ఇన్ఛార్జ్ గా ఉంటూ. సో అవినాష్ గారి గెలుపు కూడా ఈసారి ఖాయం. మొత్తం విజయవాడ సిటీలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవాలి అని అంటే దిస్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ అని చెప్పేసి సీఎం గారు డిసైడ్ అవ్వడం జరిగింది. సో మేమందరం కూడా దాన్ని స్వీకరించి. ఓకే, వెల్లంపల్లి శ్రీనివాస్ గారే చెప్పారు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆసిఫ్ ని పెట్టండి, ఆసిఫ్ అయితే బాగుంటుందని ఆయన సూచించారంట. ఆయన సూచన కరెక్ట్ అంటారా సార్? ఇప్పుడు అక్కడ సూచించారంట అని మీరే చెప్తున్నారు, ఆయన అక్కడ ఏం చెప్పారనేది మేమైతే చూడలేదు. బహుశా అంటే నాది నేను కాదు కాబట్టి నా తరఫున బెస్ట్ ఎవరైతే ఉన్నారో ఈయన బెస్ట్ అని చెప్పినట్లుగా మాకు వార్త అయితే వినిపిస్తుంది. యాక్చువల్ గా ఆసిఫ్ గారికి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం కూడా వెల్లంపల్లి గారి పాత్ర ఉంది. డెఫినెట్ గా ఆయన నా తర్వాత మైనారిటీస్ లో చక్కగా వర్క్ చేసే వ్యక్తి ఆసిఫ్ కి ఇవ్వండి అని సూచిస్తే బహుశా సూచించి ఉండొచ్చు. ఎందుకు అని అంటే ఆయన కూడా లోకల్ గా ఉండే పర్సనే కాబట్టి, సీనన్నకి అతని గురించి అన్ని తెలుసు కాబట్టి డెఫినెట్ గా నా సపోర్ట్ ఉంటది. ఆయన యొక్క ఇది ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన సపోర్ట్ ఉంటది, ఆయన చెప్పినట్టుగా మేమందరం కూడా వింటాము. అటువంటిప్పుడు ఆ నమ్మకంతో ఆ భరోసాతోటి సీఎం గారికి చెప్పుండొచ్చు. సో నిజంగా ఇది సీనన్న నిర్ణయం, సీనన్న యొక్క ఆలోచన జగనన్నతో షేర్ చేసుకొని వీళ్ళిద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం అయింది కాబట్టి మేమందరం కూడా హ్యాపీగా అటు జగనన్న సూచించినట్టుగా ఇటు సీనన్న చెప్పినట్టుగా వర్క్ చేయడానికి వీఆర్ ఆల్ రెడీ. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 151 నియోజకవర్గాలు మీరు గెలుచుకున్నారు, మీ పార్టీ గెలుచుకున్నారు. అయినా కానీ విజయవాడలో ఒక నియోజకవర్గం తప్ప 2 నియోజకవర్గాలు మీరు గెలుచుకున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది సార్? ఈసారి అవుట్ రేటెడ్ గా 3 నియోజకవర్గాలు కొట్టబోతున్నాం. సెంట్రల్ లో ఎట్ ఎనీ కాస్ట్ వెల్లంపల్లి గారు ఎంత కష్టమైనా సరే గెలిచి సీటు సీఎం గారికి గిఫ్ట్ గా ఇస్తారు. మేమందరం కూడా అదే ఆకాంక్షిస్తున్నాం. అలాగే అవినాష్ గారిని చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేగా లేకపోయినా సరే ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకొని నియోజకవర్గానికి కావాల్సినంత డెవలప్మెంట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కానివ్వండి, క్యాడర్ తో కానివ్వండి, ఆయన కంప్లీట్ గా మమేకం అయిపోయారు. సో ఈసారి ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఈసారి విజయవాడ ఈస్ట్ సీట్ అవినాష్ గారు కొట్టబోతున్నారు. ఇక మా విజయవాడ వెస్ట్ సీట్ కి వస్తే ఇక్కడ మేమందరం కూడా 20 మంది కార్పొరేటర్లు ఉన్నాం. ఇక్కడ పార్టీ బలంగా ఉంది. 22 ఉన్నాయి సార్. 22లో 20 కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నారు. సో చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. వెల్లంపల్లి గారు అండదండలు ఉన్నాయి. రెండోది కంప్లీట్ గా ఒక ఫౌండేషన్, ఒక బేస్మెంట్ వేసేసారు వెల్లంపల్లి గారు. 5 ఏళ్లలో మొత్తం అన్ని 22 వార్డులకి కావాల్సినంత డెవలప్మెంట్ అందించారు, కావాల్సిన ఫండ్స్ గ్రాంట్ చేయించారు. ఇవాళ నా వార్డులో చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 20 కోట్లకి పైచిలకు డెవలప్మెంట్ వర్క్స్ నా ఒక్క వార్డులో జరిగాయి. ఇదే విధంగా అన్ని వార్డులలో జరిగాయి. ఆయన చేసినటువంటి మంచి కానివ్వండి, ఆయన చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడికి పోవు, ప్రజలు అన్ని గుర్తుపెట్టుకుంటారు. సో ఆయన తరఫున వచ్చేటువంటి ఏ క్యాండిడేట్ అయినా సరే సపోర్ట్ చేయడానికి ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. సో అక్కడ మేము చేసుకున్న సీనన్న చేసినటువంటి డెవలప్మెంట్ తో పాటు జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమము, అలాగే పార్టీ యొక్క బలము, మా క్యాడర్ అందరి సపోర్టు, కార్పొరేటర్స్ అందరి సపోర్టు అంతా కలిపి కూడగట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ వెస్ట్ లో గెలిపించుకోబోతున్నాం. వీటన్నిటితో పాటు మాకు 3 నియోజకవర్గాలకి మంచి బలం, మరి కేసీఆర్ నాని గారు వచ్చారు. సో ఆయన యొక్క బలం ఇంకా డెఫినెట్ గా అవుతుంది కదా సార్. ఎందుకు అనంటే గతంలో 2 సార్లు ఆయనేగా విజయవాడ సిటీకి ఎంపీ. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిజంగా మూర్ఖత్వంతో అంత మంచి వ్యక్తిని మరి అవమానించి బయటికి పంపించేశారు. సో ఆయన ఇప్పటికైనా తేరుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు నచ్చి మన పార్టీలోకి రావడం జరిగింది. డెఫినెట్ గా ఇక్కడ జగనన్నతో అండదండలతోటి
ఇక్కడ మళ్ళీ ఎంపీగా ఆయన గెలుస్తారు. ఆయన యొక్క సపోర్ట్ తోటి విజయవాడ ఈస్ట్ కానివ్వండి, వెస్ట్ కానివ్వండి, సెంట్రల్ కానివ్వండి, ఈసారి 3 నియోజకవర్గాలు విత్ విజయవాడ ఎంపీ మేము గెలవబోతున్నాం. కేసీఆర్ గారితో నాన్నగారితో పాటు పెద్ద ఎత్తున కేడర్ కానీ నాయకులు కానీ వచ్చి చేరతారు, చాలా బలోపేతం అవుతుంది, చాలా మంది వైఎస్ఆర్సీపీలో చేరతారని అనుకున్నా కానీ పెద్దగా ప్రభావం లేదు, టీడీపీ నాయకులు ఎవరు చేరలేదు. ఏందంటారు మరి, దీన్ని ఎలా చూస్తారు? సార్ వస్తారు, నిదానంగా 1 by 1 వస్తారు. అంతేనా? ఆయన డెసిషనే మేబీ వాళ్ళందరికీ ఫస్ట్ షాక్ లో ఉండుంటారు. సో ఆయన క్యాడర్, ఆయనకి పర్సనల్ క్యాడర్ ఉండుంటది, ఆయన డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఎవరు రాకపోయినా మేమందరం ఆయనకి సపోర్ట్ చేస్తాం. ఓకే. సో మేమందరం వన్స్ మా ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన తర్వాత యాజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్ మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాము. ఓకే. వాళ్ళందరూ వస్తే అదనపు సపోర్ట్, ఓకే. లేదంటే మా సపోర్ట్ తోటి మేము గెలిపించుకుంటాం. ఓకే. 2019లో మరి జగన్ షరీఫ్షమాలో కూడా విజయవాడలో మరి 2 నియోజకవర్గాలు మాత్రమే గెలుచుకున్నాము. 2024 వచ్చి ఎన్నికల్లో ఖచ్చితంగా 3 స్థానాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వబోతున్నాము. అంతేకాకుండా ఏదైతే ఉందో వెల్లంపల్లి సపోర్ట్తో కానీ, ఇంకా అదనంగా వచ్చినటువంటి కేసీఆర్ నాని మద్దతుతో కానీ మరి ఇటువంటి విజయవాడలో ఒక కీలకమైనటువంటి ఈ 3 స్థానాలను మేము ప్రవేశం చేసుకోబోతున్నామని కూడా చైతన్య రెడ్డి గారు ఘంటాబద్ధంగా చెప్తున్న పరిస్థితి.